మహోన్నతుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. గడిచిన 2 దినములుగా మీ కృపా కనికరాలు మాపై ఉంచి ఈ 3వ దినమున ఈ సభకు మమ్మల్ని అందరినీ క్షేమంగా చేర్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు అమూల్యమైన మాటలతో, చక్కటి పాటలతో మీ నామాన్ని స్తుతించాము తండ్రి. దేవా, ఇప్పటివరకు జరిగిన కార్యక్రమం అంతా మీకు మహిమకరంగా జరిగిందని మేము నమ్ముచున్నాము తండ్రి. మరి ఈరోజు జరగనున్న కార్యక్రమం అంతట్లో మీరే తోడుగా ఉండి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని వేడుకుంటున్నాం. దేవా, మీ సన్నిధిలో మరి మేము నించున్నాం తండ్రి. దేవా, అలాగే ప్రజలు మీ వాక్యాన్ని వినడానికి ఆశతో ఎదురు చూస్తున్నట్టుగా మీరు ఈరోజు ఏదైతే మాట్లాడడానికి ఇష్టపడుతున్నారో అది నా నోటి ద్వారా పలికించమని మిమ్మల్ని కోరుకుంటూ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. మొదటగా ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి క్రీస్తు పేరట నా శుభవందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రెండవదిగా మరి అవకాశాన్ని నాకు ఇచ్చిన కృపాధనం గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు, దైవజనులకు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నా వలె మీటింగ్కు విచ్చేసిన మీ అందరికీ క్రీస్తు పేరట నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ మీటింగ్ టైటిల్ని మనం ఆలోచించగలిగితే క్రీస్తు రాజ్య సువార్త మహాసభలు. ఇది ప్రకటన జరుగుతున్నప్పుడు అనేకులు ఏమనుకుంటారంటే దేవుని రాజ్యమా, క్రీస్తు రాజ్యమా? ఈరోజు లోకంలో లోకరాజ్యాలను గురించి మేము చదువుకున్నాం, లోక రాజ్యాల గురించి మేము విన్నాం. దేవుని రాజ్యం గురించి మేము ఎక్కడ వినలేదు, ఎక్కడ చదువుకోలేదని ఈరోజు ఈ టైటిల్ని విన్న వారందరూ ఆశ్చర్యపడక తప్పదు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, ఈ లోక రాజ్యాలు కలగక ముందు దేవుడే ఈ మానవులందరికీ పాలకుడుగా ఉన్నాడన్న విషయం వారికి తెలియక వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఆ రోజే కాదండి, ఈరోజు కూడా లోకరాజ్యాలు ఉన్న సర్వాధికారాన్ని దేవుడు తన చేతిలో ఉంచుకొని ఈ లోకాలను పాలిస్తున్నాడన్న విషయం ఈరోజు సమాజానికి తెలియదు. అందుకే ఆ దేవుని రాజ్యాన్ని గురించిన వార్తను ఈరోజు సమాజానికి తెలియపరచడానికి, ఆ రాజ్య వ్యాప్తి కొరకు ఈరోజు ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. కనుక దేవుని రాజ్యం ఏంటో దాని గూర్చిన సంగతులను ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన వారలారా, లోకంలో ఒక రాజ్య స్థాపన జరగాలి అంటే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. రాజ్య స్థాపన జరగడానికి మొదట భూభాగం ఉండాలి, ఆ భూభాగంలో నివసిస్తున్న ప్రజలు ఉండాలి, ఆ ప్రజలను పాలించే రాజు ఉండాలి, ప్రజలను ఎలా పాలించాలో ఆ పాలన విధి విధానాలతో రూపొందిన రాజ్యాంగం అనేది ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఒక రాజ్య స్థాపన జరుగుతుంది. ఈరోజు మన భారతదేశాన్ని కనుక ఆలోచించగలిగితే భారతదేశ జనాభా 120 కోట్లకు పైగా జనాభాతో ఇది విరసిల్లుతుంది. మరి భూభాగాన్ని కోసం చూడగలిగితే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, బంగాళాఖాతం నుండి అరేబియా సముద్రం వరకు భూభాగం విస్తరించి ఉంది. మరి ఈ భూభాగాన్ని ఇందు మీద విస్తరించి ఉన్న ప్రజలను పాలించడానికి రాజు కూడా ఉన్నాడు, ప్రణబ్ ముఖర్జీ గారు. మరి ఈ రాజు ఈ జనాలను పాలించడానికి మన భారతదేశానికి కూడా ఒక విధి విధానం అనేది ఉంది, అదే రాజ్యాంగం. డాక్టర్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగాన్ని బట్టి ఈరోజు పాలకులు ఈ ప్రజలను పాలిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. కనుక ఒక రాజ్య స్థాపన గురించి, భారతదేశాన్ని గురించి ఆలోచించగలిగితే రాజ్యాంగం ఉండాలి, జనులు ఉండాలి, భూభాగం ఉండాలి, రాజు ఉండాలి. మరి అలాగైతే దేవుని రాజ్యం గురించి ఆలోచించగలిగితే ఈ భారత రాజ్యాన్ని
మనం దృష్టిలో ఉంచుకొని దేవుని రాజ్యాన్ని గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నించగలిగితే దేవుడు రాజ్య స్థాపన కూడా ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ ఉన్నాయి. భూభాగాన్ని గురించి ఆలోచించగలిగితే అమెరికా నుండి అలాస్కా వరకు 2 మహాసముద్రాల మధ్యన ఆరిన నేల ఏదైతే ఉందో అదంతా దేవుని రాజ్యానికి భూభాగం అండి. ఇక రాజుగా చూడగలిగితే దేవుడు తన రాజ్య స్థాపనకు యేసుక్రీస్తు వారిని రాజుగా ఈ భూమి మీదకి పంపించారు. మరి రాజ్యాంగం ఏంటంటే చూడగలిగితే ఈరోజు మనకు ఇవ్వబడిన కొత్త నిబంధన గ్రంథమే రాజ్యాంగం. దేవుడు తన రాజ్యాన్ని విస్తరించడానికి ఏమి ఉన్నాయని చూడగలిగితే కొత్త నిబంధన గ్రంథం ఉంది. క్రీస్తు రాజుగా ఉన్నాడు, భూమి అనేది ఉన్నది. కానీ విశేషం ఏమంటే లోకరాజ్యాలలో రాజుని సెలెక్ట్ చేయడానికి ముందు, లోకరాజ్యాన్ని స్థాపించడానికి ముందు ప్రజలు ఉంటారు, తర్వాత రాజు ఎన్నికవుతాడు. కానీ విశేషం ఏమిటంటే ఈ రాజ్యంలో మొదట రాజు స్థాపింపబడ్డాడు, తర్వాత ప్రజలు రావడం జరిగింది. ప్రియమైన వల్ల ప్రజలు రావడం జరిగింది. ఈ రాజ్య విషయంలో ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు వచ్చినప్పటికీ ఈ రాజ్యంలో తన రాజ్యానికి సంబంధించి జనులు ఎక్కువ మంది లేరు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారి భూమి మీద అడుగుపెట్టినప్పుడు రాజుగా ఒక్కడు మాత్రమే ఉన్నాడు. అందుకే జనులు ఆ రాజ్యానికి జనులు కావాలని చెప్పి శిష్యులతో ఏమని చెప్పారంటే, పని విస్తారముగా ఉంది, కోత విస్తారముగా ఉంది, పనివారిని పంపించమని అడిగినట్లే ఆయన వెళ్ళిపోతూ శిష్యులకు ఒక బాధ్యతను అప్పచెప్పి వెళ్ళిపోయారు. ఏంటంటే సర్వసృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి అని చెప్పారు. అంటే రాజుగా వచ్చిన ఆయన ఏం చేస్తున్నారని చూడగలిగితే తన రాజ్యాన్ని స్థాపించడానికి, రాజ్య నివాసులుగా చేయడానికి తన శిష్యులను ఏర్పరచుకొని రాజ్యాన్ని విస్తరించడం ప్రారంభించారు. ఈరోజు 2017 సంవత్సరానికి మనం చూడగలిగితే ఆ రోజు క్రీస్తు లెక్కల్లో కొంతమంది ఉన్నారు, క్రీస్తు రాజ్యవాసులుగా కొంతమంది ఉన్నారు. కానీ 2017 మనం చూడగలిగితే ప్రపంచ జనాభా లెక్కల ప్రకారము సుమారు 1/3 వంతు జనాభాలో, మొత్తం 750 కోట్ల మంది జనాభాలో 1/3 వంతు క్రైస్తవులే ఉన్నట్లు మనకి కనబడుతుంది. క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారని చూడగలిగితే మొత్తం జనాభాలో 3వ భాగం వాళ్ళు ఉన్నట్లుగా కనబడుతుంది. ఈ జనాభాను చూసిన చాలామంది ఏమనుకుంటున్నారంటే క్రైస్తవ సమాజం విస్తరిస్తుంది, క్రీస్తు రాజ్యం విస్తరిస్తుంది, ఈ విస్తరణను మనం ఆపాలి అన్న ఆ విస్తరణను చూసి చాలామంది ఆందోళన పడుతూ ఏమనుకుంటున్నారంటే ఈ విస్తరణను ఆపాలి. ఒకనాడు ఫరో ఎలాగైతే ఇజ్రాయేలీలు పిల్లలు పుట్టకుండా, ఇజ్రాయేలీలు సంతానం పెరిగిపోతుంది, ఇలా పెరిగిపోవడం వల్ల మన మీదకే వాళ్ళు తిరుగుబాటు చేసి మన నుండి వెళ్ళిపోతారు అన్న ఆలోచనతో ఫరో ఏం చేశారంటే వాళ్ళని హతమార్చడానికి, పుడుతున్న శిశువులను హతమార్చడానికి, లేకపోతే పుట్టిన వారిని ప్రవాహంలో వదిలేయడానికి ఎలాగైతే కంకణం కట్టుకున్నాడో ఈరోజు క్రైస్తవ సంఖ్యను చూసిన చాలామంది క్రైస్తవేతరులు ఏమనుకుంటున్నారంటే ఈ రాజ్యం విస్తరిస్తుంది, ఈ రాజ్యం విస్తరించకుండా ఏం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఈరోజు ఏం చేస్తున్నారంటే క్రైస్తవులను హతమార్చే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యం ఎక్కడో చూడవలసిన లేదండి. మన భారతదేశంలోనే క్రైస్తవుల మీద, క్రైస్తవ చర్చిల మీద అనేకమైన దాడులు జరుగుతున్నట్లుగా మనకి తెలుస్తుంది. అలాగే సిరియా ప్రాంతంలో మనం చూడగలిగితే సిరియాలో అనేక మంది క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నట్టు, అనేకులను హతమారుస్తున్నట్టు మనం మీడియా ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఇంకా ఈ క్రైస్తవాన్ని విస్తరించకుండా, క్రీస్తు రాజ్యాన్ని విస్తరణ జరగకుండా ఈరోజు సమాజంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే సహోదర భావంతోనే మన దగ్గరకు వచ్చి క్రీస్తు బోధలను మనం ఏదైతే మనం విశ్వసిస్తున్నామో ఆ క్రీస్తు బోధలను తప్పుని మనకు చూపెడుతూ మనల్ని విశ్వాసం నుండి తొలగించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ క్రీస్తు రాజ్య విస్తరణ వాళ్ళకి ఆందోళన కలిగిస్తుంది.
ఆందోళన కలిగిస్తుంది కనుకనే వాళ్ళు చేపడుతున్న చర్యలను చూడగలిగితే ఏదో ఒక రకంగా ఈ క్రైస్తవ్యాన్ని హతమార్చాలి, క్రైస్తవ్యం అనేది లేకుండా చేయాలి. ఒకరోజు ఫరో కంకణం కొట్టుకున్నట్టుగా ఇజ్రాయెల్ని హతమార్చడానికి ఎలాగైతే కంకణం కొట్టుకున్నాడో అలాగే ఈరోజు బయట ఉన్న సమాజం ఈ క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవ రాజ్య విస్తరణను అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. వీరు ఇలా అనుకోవడానికి, వీళ్ళు క్రీస్తు రాజ్యం విస్తరిస్తుంది అన్న ఆలోచనలోకి ఎందుకు వచ్చారని మనం చూడగలిగితే ప్రియమైన వారలారా, అనేకులు క్రైస్తవులుగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పిలువబడమే, అనేక మంది క్రైస్తవులుగా ప్రపంచంలో పిలువబడమే వీళ్ళు వాళ్ళ మీద టార్గెట్ చేయడానికి కారణమైంది. ప్రియమైన వారలారా, కొంతమంది క్రైస్తవ సమాజాన్ని చూసి ఆందోళనకు గురవుతుంటే మరికొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? మనవాళ్లే ఆ క్రైస్తవ జన విస్తరణను చూసి చాలా ఆనందపడిపోతున్నారు. కొన్ని సంఘాలు మనం చూడగలిగితే, కొన్ని సంఘాలు ఏ రకంగా ఆనందపడతాయంటే, మా చర్చి చాలా పెద్ద గొప్పది, మా చర్చిలో అనేకులు ఉన్నారు అని హెడ్ కౌంట్ను చూపెట్టుకొని చాలా ఆనందపడుతూ ఉంటారు. అలాగే అనేకులు రాబట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ప్రియమైన వారలారా, వాళ్ళ ప్రయత్నం అంతా ఏంటంటే క్రీస్తు రాజ్య విస్తరణ అంటే జనసమూహాలు లోపలికి రావడమే అన్న ఆలోచనతో ఉన్నారు. అలాగే క్రైస్తవ్యాన్ని సమూల నాశనం చేయడానికి బయట ఉన్న వాళ్ళు ఏమని ఆలోచిస్తారంటే క్రైస్తవుల సంఖ్య పెరగడమే వాళ్ళకి ఆందోళన కలిగించేదిగా ఉంది. కొంతమంది ఆందోళన చెందుతున్నారు, కొంతమంది ఆనందపడుతున్నారు. ప్రియమైన వాళ్ళ హెడ్ కౌంట్ని చూసి, మనుష్య సంఖ్యను చూసి చాలామంది ఆనందపడుతున్నారు. అదే మనుష్య సంఖ్యను చూసి కొంతమంది ఆందోళన చెందుతున్నారు. ప్రియమైన వాళ్ళారా, వీళ్ళేనా నిజంగా దేవుని రాజ్యం, దేవుడు కోరుకున్న జనాంగం వీళ్ళేనా? దేవుడు కోరుకున్న జనాంగం వీళ్ళేనా? ఆలోచించండి. నిజంగా దేవుడు కోరుకున్న జనాంగం వీళ్ళే అయితే ఈరోజు ప్రపంచంలో 1/3 వంతు ఉన్న క్రైస్తవులందరూ దేవుడు కోరుకున్న జనాంగమే అయితే, వాళ్ళనే దేవుడు కోరుకున్నట్లయితే, ప్రియమైన వారలారా, ఈరోజు ఒక మాటను మీకు చూపెడతాను. లూకా సువార్త 4వ అధ్యాయంలో 5వ వచనం నుండి 7వ వచనం మనం చూడగలిగితే, లూకా సువార్త 4వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు మనం చూడగలిగితే, అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యకూడదునో వానికే ఇత్తును, కాబట్టి నీవు నాకు మృక్కితివా, ఇదంతయు నీదొగనని ఆయనతో చెప్పాను. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు రాజుగా వచ్చి దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన ఆయన ఇదే జనులను దేవుని రాజ్యానికి గనక కావాలి అనుకుంటే మొట్టమొదట ఆయన ఏం చేసేవాడు తెలుసా? అపవాదికి సాష్టాంగ పడేవాడు. ఎందుకంటే ఇదే జనాంగం ఆయన కావాలనుకున్నాడు అనుకోండి, అపవాదికి ఆయన మొక్కేవాడు. ఈరోజు రాజకీయ నాయకులు చేస్తున్నట్లుగా ప్రజలను ప్రలోభ పెట్టడానికి అనేకమైన వాటిని ఈరోజు ప్రజలకు ఇచ్చి ఎలాగైతే ఓట్లను దండుకుంటున్నారో, యేసుక్రీస్తు వారు కూడా తనకు అనుగ్రహించిన శక్తి సామర్థ్యాలను తాను వినియోగించి ప్రజలను ప్రలోభపెట్టి వాళ్ళని తన రాజ్యంలోనికి చేర్చుకోవచ్చు. ప్రియమైన వారలారా, కానీ అపవాదికి నమస్కరించకుండా తన శక్తి సామర్థ్యాలను ఇలాంటి ప్రజలను ప్రలోభ పెట్టడానికి ఉపయోగించకుండా యేసుక్రీస్తు వారు ఉన్నారంటే ఈ భూమి మీద ఆయన ఈ జనాంగాన్ని కోరుకోవట్లేదని అర్థమవుతుంది. ఆయన లోకంలో ఉన్న జనాంగాన్ని కోరుకోవట్లేదని అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు వచ్చినప్పటికీ ఆరిన నేల మీద ఎంతోమంది మనుషులు విస్తరించి ఉన్నా కానీ ఆయన ఒక్కడిగా ఉండి రాజ్య ఏర్పాటు కోసం ఆయన చూస్తున్నాడంటే ఒకసారి ఆలోచించండి. రాజ్య ఏర్పాటు కోసం ఆయన చూస్తున్నాడంటే ఒకసారి ఆలోచించండి. భూమి మీద ఉన్న జనులు దేవుని రాజ్యానికి అర్హులు కారన్న విషయం అక్కడ అర్థమవుతుంది. ప్రియమైన వారలా, భూమి మీద ఉన్న మనుషులు దేవుని రాజ్యానికి అర్హులు కారని అర్థమవుతుంది. ఎందుకంటే లోకరాజ్యాల మహిమని అపవాది ఏదైతే చెప్తుందో ఆ లోకరాజ్యాలలో ఏముందో చూడగలిగితే, హోషేయ గ్రంథం ఇందాక చదువుకున్నాం, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాలు చూడగలిగితే ఆ లోకరాజ్యాల్లో ఏముందో మనకి అర్థమవుతుంది. ఇశ్రాయేలులారా, యెహోవా మాట ఆలకించుడి,
సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుక ఆయను. అపవాది ఏదైతే లోక మహిమ, లోకరాజ్యాల మహిమ అని చెబుతుందో ఆ లోకరాజ్యాలలో ఏముందని చూడగలిగితే ప్రజలలో దేవుడు తప్ప అన్నీ ఉన్నాయి. ఆ ప్రజలలో దేవుడు మాట తప్ప మిగిలినవన్నీ కనబడుతున్నాయి. ఏమని చూడండి, సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశముందు లేకపోవట చూచి. ఏమి లేదటండి, ఈ లోకరాజ్యాల మహిమ ఏదైతే అపవాది చూపెడుతుందో అందులో ఏమి లేదని చెప్తున్నాడు. ఇక్కడ సత్యము లేదు, కనికరము లేదు, దేవుని గురించిన జ్ఞానము దేశముందు లేకపోవట చూచి యెహోవా వ్యాజ్యమాడుచున్నాడు. ఆ జనులలో ఇంకేముందని చూడగలిగితే అబద్ధ సాక్ష్యం పలుకుటియు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. జనులు కన్నము వేయుదురు, మానక నరహత్య చేదురు. ఇది హోషేయలో చెప్పబడిందండి. హోషేయ గ్రంథంలో రాయబడినప్పటికీ ఇప్పటికీ ఏమైనా పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వచ్చాయా? ఆ రోజు కన్నా ఇంకా ఘోరంగా ఈరోజు పరిస్థితులు దిగజారినట్టుగా మనకి కనబడుతున్నాయి. ఈరోజు నరహత్య చేసిన వాళ్ళు లేరా? ప్రతిరోజు ఏదో ఒక వార్తలో మనం చూడగలుగుతున్న నరహత్య జరుగుతూనే ఉంది. ప్రియమైన వాళ్ళారా, అబద్ధ సాక్ష్యం చెప్పబడుతూనే ఉంది కోర్టుల్లో, వ్యభిచారాలు జరుగుతూనే ఉన్నాయి, దొంగతనాలు అరికట్టలేకపోతున్నాం. ఇంకా చూడగలిగితే సమాజంలో ఇవన్నీ ఉన్నాయి, కానీ ఒకటి మాత్రం లేదు. ఏంటంటే దేవుని గురించిన జ్ఞానము వారికి లేదు. ప్రియమైన వాళ్ళారా, అలాంటి జనాంగాన్ని క్రీస్తు రాజ్యంగా ఏర్పరచుకుంటాడు. ఒకసారి ఆలోచించండి. దేవుడు అంటే భయము, దేవుని మాట లేని అలాంటి జనాంగాన్ని దేవుడు తన రాజ్యవాసులుగా ఏర్పరచుకుంటాడా? ఈరోజు సమాజాన్ని నేరరహిత సమాజంగా చేయడానికి ఈరోజు పోలీసు వారు, మిగిలిన బృందాలు ఏం చేస్తున్నారంటే నేరస్తులను ఏరిపారేస్తున్నారు. నేరస్తులను ఈ సమాజంలో ఏరిపారేసి సమాజాన్ని నేరరహిత సమాజంగా చేయడానికి పూనుకుంటున్నారు. ఇక రాజకీయాల విషయానికి వచ్చి మనం మాట్లాడుకోగలిగితే కుటిలతతో రాజకీయాలను భ్రష్టు పట్టించిన ఆ రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి ఈరోజు ఎలాంటి వాళ్ళని కావాలనుకుంటున్నాం? నేరరహితమైన రాజకీయవేత్తలు కావాలనుకుంటున్నాం. అక్రమ ఆస్తులు లేని, తనంతట తాను సంపాదించిన ఆస్తి గలవాడు ఈరోజు కావాలని మనం కోరుకుంటున్నాం. అది ఇప్పుడు జరుగుతుంది. నేరరహితమైన వాడు నేరస్తుడు రాజ్యపాలనకు అర్హుడు కాడని ఈరోజు మనం ఎలాగైతే చెప్తున్నామో, ప్రజలలో నేరరహిత సమాజాన్ని ఎలాగైతే చూడడానికి ప్రయత్నం చేస్తున్నామో ఏంటి, ఈ సమాజమే మనుషులుగా ఉన్న ఈ సమాజంలోనే నేరరహిత సమాజాన్ని మనం చూడగలుగుతున్నప్పుడు దేవుడు తన రాజ్యంలో నేరస్తులను తన రాజ్యవాసులుగా ఎంచుకుంటాడంటారా? దేవుడు తన రాజ్యంలో నేరస్తులను ఎంచుకుంటాడంటారా? వ్యభిచారులను తన రాజ్యవాసులుగా ఎంచుకుంటారంటారా? ఎన్నటికీ ఇది జరగదు. అందుకే రాజు మొదట వచ్చాడు. లోకరాజ్యాలలో ప్రజలు ఉంటారు, తర్వాత రాజు వస్తాడు. కానీ దేవుని రాజ్యంలో మొదట రాజు వచ్చాడు, తర్వాత జనులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఉన్నారు కదా, అప్పటికే జనులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ రాజవాసులుగా చేయొచ్చు కదా. కానీ యేసుక్రీస్తు అది కోరుకోలేదు. ప్రియమైన వారలారా, ఉన్న జనులను దేవుడు కోరుకోనలేదు. అందుకే ఏర్పరచుకున్నాడు. ఎక్కడి నుండి ఏర్పరచుకున్నాడు? ఈ జనులు వద్దంటే ఎక్కడి నుండి రావాలి మరి? ఈ జనులు వద్దు అనంటే తన రాజ్యానికి వారసులుగా ఎక్కడి నుండి రావాలి? అదే నికోదేము అడుగుతున్నాడు ప్రశ్న యేసుక్రీస్తు వారిని. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎలాగా అది జరుగుతుంది అని అంటే, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యానికి అర్హుడు కాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం 5వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ ఒకడు దేవుడు రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు
తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుగా యేసు ఇట్లా నన్ను చూడండి, ఈ జనులను వద్దనుకుంటున్నాడు యేసుక్రీస్తు. ఈ జనులను తన రాజ్యవాసులుగా వద్దనుకుంటాడు. మరి ఎవరిని రప్పించుకుంటున్నాడు? ఎవరిని తన రాజ్యవాసులుగా ఏర్పరచుకుంటున్నాడు? మరలా కొత్తగా పుట్టాలా? నికోదేము అదే అడుగుతాడు. మరలా కొత్తగా పుడితే వాళ్ళు నీ రాజ్యవాసులు అవుతారా? అది కాదు. ఉన్నవాళ్లే ఎలాగా? ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హుడు కాడు. ప్రియమైన వారలారా, ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలోని ప్రవేశానికి అర్హుడు కానప్పుడు ప్రియమైన వారలారా, మనం ఒక మాట చెబుతాం, మరి నేను కూడా నీటి మూలముగా జన్మించాను కదా, మరి నేను ఎలా అర్హుడిని కాదు అనేసి. నేను నీటి మూలముగా జన్మించాను కదా అని మనం కూడా మాట్లాడుకుంటాం. నేనున్నాను కదా, మనం అందరం ఉన్నాం కదా. నీటి మూలంగా జన్మించిన వాడు మళ్ళా ఎలా జన్మించాలి? ఆత్మ మూలంగా కూడా జన్మించాలి. మనందరం నీటి మూలంగా జన్మించాం. ఇంకా ఆత్మ మూలంగా జన్మించవలసిన వారంగా ఉన్నాం. జన్మించామా? బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన తర్వాత నూతన స్వభావం అనేది ఒకటి వస్తుంది. ఆ నూతన స్వభావాన్ని కలిగిన వారముగా మనం ఏమైనా క్రియలు చేసామా? నీటి ద్వారా జన్మించడం అయితే జరిగింది, కానీ ఇంకా ఆత్మ ద్వారా జన్మించడం అనేది ఇంకా మనలో జరగలేదు. ప్రియమైన వారలారా, మరి మనలాంటి బాప్తిస్వాన్ని యేసుక్రీస్తు వారు పొందారు. ఆయన కూడా నీటిలో బాప్తిస్వాన్ని పొందిన తర్వాత ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మని ఆయన పొందుకున్నారు. అలా పొందుకున్న తర్వాత ఆయన ఏం చేస్తున్నారో చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయము 22వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 22వ వచనం చదవండి. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి, గుడ్డివారు చూపు పొందుచున్నారు. 22 దేవుని ఆత్మ వలన నేను దయ్యములు వెళ్ళగొట్టుచున్న ఎడల ఉందా? చూడండి, దేవుని ఆత్మ వలన నేను దయ్యములు వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ మధ్యకు వచ్చే ఉన్నది. యేసుక్రీస్తు వారు నీటి ద్వారా బాప్తిసం పొందిన తర్వాత ఆయన దేనితో అభిషేకింపబడ్డాడు? పరిశుద్ధాత్మతో అభిషేకింపబడిన తర్వాత ఆయన ఆ దేవుని ఆత్మ సహాయంతో దేని వెళ్ళగొడుతున్నాడండి? దేవుని ఆత్మ సహాయముతో దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. ఎదుటివారి దయ్యాలను వెళ్ళగొట్టేవాడుగా నువ్వు కాదు, ఉండకూడదు. ఎదుటివారిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టేవో అని ఆనందించక, మొదట పరిశుద్ధాత్మను పొందిన మనలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టగలిగామా? నాలో ఉన్న దయ్యాన్ని నేను వెళ్ళగొట్టగలిగానా? మీలో ఉన్న దయ్యాన్ని మీరు వెళ్ళగొట్టగలిగారా? అలా వెళ్ళగొట్టగలిగితేనే మీరు ఆయన రాజ్య సంబంధులు అవుతారు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? దేవుని ఆత్మ వలన నేను దయ్యాన్ని వెళ్ళగొట్టిన ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ మధ్యకు వచ్చే ఉన్నది. అంటే దయ్యం ప్రభావం ఎక్కడైతే పోయిందో అక్కడ ఏమున్నదని చెప్తున్నాడు? దేవుని రాజ్యం ఉన్నదని చెప్తున్నాడు. ఆ దేవుని రాజ్యం ఎవరో కాదు, మీరే. మీరు దేవుని రాజ్యంగా ఎప్పుడవుతారో తెలుసా? మీలో ఉన్న దయ్యాన్ని మీకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దానిని తోలగలిగితే, దాన్ని బయట పడవేయగలిగితే ఆ రోజు మీరు దేవుని వాసులు అవుతారు. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాసులు అవుతారు, క్రీస్తు వాసులు అవుతారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. దేవుని ఆత్మ వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. నిజంగా అనుగ్రహింపబడిన ఆత్మ ద్వారా మీరు మీలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టగలిగితే అది ఆనందం దేవుడికి. ఎదుటి వాళ్ళ దయ్యాలను వెళ్ళగొట్టడం గొప్ప కాదు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మీలో ఉన్న దయ్యాన్ని మీరు పాలద్రోలగలిగితే అది గొప్పతనం. ప్రియమైన వాళ్ళారా, అది దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మ మూలంగా జన్మించడం అంటే అది. నీటి మూలంగా అందరూ జన్మించారు, అది ఈజీ, చాలా ఈజీ. కానీ ఆత్మ మూలంగా జన్మించడం అనేది చాలా కష్టం. అది యేసుక్రీస్తు వారు చేసినది. మరి అదే మనల్ని కూడా చేయమని యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు. ఎవరెవరు దేవుని రాజ్యానికి అర్హులు కారో ఇక్కడ చెప్తున్నాడు. చూడండి,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగి తలము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారే యుంటిరి గాని, మీలో కొందరు అట్టివారే యుంటిరి గాని. ఈరోజు మనకి చెప్తున్నాడు, ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఈరోజు చెప్తున్నాడు చూడండి. ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మనమందరం నీటి మూలంగా జన్మించాం, కానీ ఆత్మ మూలంగా మనం ఇంకా జన్మించలేదు. మనలో ఇంకా ఇలాంటి క్వాలిటీస్ ఏవో ఉండిపోయి ప్రేమ వాళ్ళారా, ఉండిపోయి ఏమున్నాయి? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంతనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. ప్రియమైన వారు వారసులు కారు. కనుక ఇలాంటి క్వాలిటీస్ కనుక మనలో ఉంటే కనుక మనం ఇంకా ఆత్మ మూలంగా జన్మించిన వారు కాం. ప్రియమైన వాళ్ళ అందరం బాప్తిసం పొంది యేసుక్రీస్తు వారి నామాన్న బాప్తిసాన్ని పొంది మనం వచ్చిన వాళ్ళమే, కానీ ఆత్మ ద్వారా ఇంకా మనం ఇంకా పరిశుద్ధ పరచబడలేదు. ఇంకా మనలో ఏదో లోపం ఉంటేనే ఉంది. అలా లోపం ఉంటే గనక మనం పరలోక వాసులం కాదు. ప్రియమైన వాళ్ళ ఈ లోకరాజ్యాలను ఏదో ఒక మనుషులను ఎన్నిక చేసుకొని నడిపించవచ్చు, కానీ యేసుక్రీస్తు రాజ్యవాసులుగా మీరు ఉండాలంటే ఈ లోకంలో నుండి తీసుకోవడానికి అది వీలు కాదు. వాళ్ళకంటూ ఒక అర్హత, ఒక క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ప్రియమైన వారు అలా ఉండగలిగితేనే వాళ్ళు క్రీస్తు రాజ్య వాసులు అవుతారు. ఈ లోకరాజ్యాలన్నిటికన్నా యేసుక్రీస్తు రాజ్యం అతీతమైనది. ప్రియమైన వాళ్ళరా, అతీతమైనది. మనుషులుంటే లోకరాజ్యానికి సరిపోతుంది, కానీ యేసుక్రీస్తు రాజ్యానికి వారసులుగా ఉండాలంటే దానికి క్వాలిఫికేషన్ ఉండాలి. ఇవన్నీ మీలో ఉండకూడదు. మీరు పరిశుద్ధాత్మ ద్వారా కడగబడాలి. ఆత్మమూలంగా మీరు జన్మించిన వారు కావాలి. అప్పుడే మీరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించగలుగుతారు అని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన వారలారా, లోకరాజ్యానికి క్రీస్తు రాజ్యానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం చూడగలిగితే ఇది ఏ రకంగా అతీతం, ఏ రకంగా లోకరాజ్యాలను జయించిందని మనం చూడగలిగితే, యుద్ధాలు చేసి లోకరాజ్యాలను జయించలేదండి యేసుక్రీస్తు వారు. మరి ఏ రకంగా పడగొట్టారు? ఏ రకంగా లోకరాజ్యాలను యేసుక్రీస్తు వారు పడగొట్టారు? యుద్ధాలు చేయలేదు కదా. మరి ఆ 4 మహాసామ్రాజ్యాలను ఆయన ఎలా పడగొట్టాడు అని మనం చూడగలిగితే, ప్రియమైన వారలారా, ఇందులో ఈ లోకరాజ్యాలలో ఆధిపత్య పోరు ఉంటుంది. లోకరాజ్యాలలో ఏముంటుంది? ఆధిపత్య పోరు. తమిళనాడులో జయలలిత చనిపోగానే ఆ సీటు కోసం ఎంతమంది పోటీ పడ్డారంటే, ఎంతమంది పోటీ పడ్డారు? శశికళ, పన్నీర్ సెల్వం, స్వామి. జయలలిత చనిపోగానే ఆ సీటు కోసం ఎంతమంది పోడారో ఒకసారి చూడగలిగితే ఇదే మనకి ప్రత్యక్ష సాక్ష్యం. ఈ లోకరాజ్యాలలో ఆధిపత్య పోరు ఉంటుంది, కానీ యేసుక్రీస్తు రాజ్యంలో ఆధిపత్య పోరు అనేది లేదు. ప్రియమైన వారలారా, లేదు. ఆధిపత్య పోరు అనేది లేదు. పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా అని అంటే యేసుక్రీస్తు వారు అవును నేను రాజునే అని ఒప్పుకోవడానికి ఆయన వెనుకాడలేదు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని ఒప్పుకున్న ఆయన, ఇది ఒకవేళ లోక సంబంధులైతే ఈ లోకంలో యూదులకు నేను అప్పగింపబడుకుంటున్నట్లు ఈ లోక సైన్యం వచ్చి నన్ను విడిపించుకును కదా అని అన్న మాటల దగ్గర పిలాతు నువ్వు రాజువు అన్నప్పుడు తన అధికారాన్ని వినియోగించడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఒకసారి యోహాను గారు మాట్లాడుతున్నప్పుడు పైనుండి అగ్ని దిగి వచ్చి వెళ్ళి నాశనం చేయాలని యోహాను గారు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేను అడిగితే తండ్రి నా కోసం పంపించడా, సేనల్ని పంపించడా అని యేసుక్రీస్తు వారు అన్న మాట ఇప్పుడు పిలాతు దగ్గర యేసుక్రీస్తు వారు నించొని నువ్వు రాజువు అంటే నేను రాజుని అని తన అధికారాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఈ లోకరాజ్యం నాది కాదు అన్న ఆయన, ఈ లోకరాజ్యం నాది కాదు అన్న ఆయన, పరలోక రాజ్యం ఆయనదైతే ఆయన సైన్యం వచ్చి విడిపించుకోవాలి కదా. అన్యాయంగా పట్టుబడిన ఆయన తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ప్రియమైన వారు, తన వెనకాతల దేవుడు ఉన్నాడన్న ఆ మాటని ఆయన అక్కడ
పలకలేదు. ఈరోజు మనం ఏదైనా మన మీద ఏమైనా హింస జరిగిందనుకోండి, నా వెనక ఎవరున్నారో తెలుసా అని మనం మాట్లాడతాం. నా వెనకాతలో ఎవరున్నారో తెలుసా, దేవుడు ఉన్నాడని మాట్లాడతాం. కానీ యేసుక్రీస్తు వారు ఒక రాజు ఎదుట నిలబడి నేను రాజును అని చెప్పుకొని తన అధికారాన్ని అక్కడ ప్రదర్శించలేదు. ప్రియమైన వారు, ప్రదర్శించలేదు. నా వెనకాతలో దేవుడు ఉన్నాడని చెప్పుకోలేదు. అన్యాయంగా పట్టుబడినా సరే లోబడి సాత్వికం గలవాడిగా ఉన్నాడు, అన్నిటినీ సహించాడు. యేసుక్రీస్తు వారు శిలువ మరణాన్ని జయించిన తర్వాత సర్వాధికారం యేసుక్రీస్తు వారికి అప్పగించిన ఆ సర్వాధికారాన్ని అప్పగించిన దేవునికే లోబడిన వాడుగా మనకి యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. అంటే లోకరాజ్యాలలో అధికార పోరు ఉంది, కానీ యేసుక్రీస్తు రాజ్యంలో అధికార పోరు లేదు. ప్రియమైన వారు, అధికార పోరు లేదు. అలాంటి వారే దేవుని రాజ్యానికి అర్హులు. కానీ ఈరోజు బయట సమాజంలో సంఘంలో చిన్న పదవి కోసమే ఏం చేస్తున్నాం అంటే పోటీలు పడుతున్నాం. ప్రియమైన వారు, పోటీలు పడుతున్నాం. మరి అధికార పోరు దేవుని రాజ్యంలో లేదన్నప్పుడు మన చిన్న చిన్న పదవుల కోసం పోటీ పడుతున్నాం అంటే మన రాజ్యవాసులు అవునా కాదా మీరే ఆలోచించుకోండి. ఇక ఈ లోకరాజ్యాలలో భూభాగాన్ని కూర్చిన పోరు ఉంటుంది. ఈరోజు చైనాకి ఫిలిప్పీన్స్కి మధ్యన అంతర్జాతీయ సముద్ర భూభాగం విషయమే పోరు జరుగుతుంది. మనకు అర్థం కావడానికి మన దగ్గర జరుగుతుంది అంటే ఇండియా పాకిస్తాన్, చైనా ఇండియా మధ్యన భూభాగాన్ని విషయమే పోరు జరుగుతుంది. కానీ ఈ రాజ్యంలో భూభాగ విషయమైన పోరు లేదు. ఎందుకంటే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నప్పుడు భూభాగం గురించిన పోరు ఎందుకుంటుంది చెప్పండి. లోకరాజ్యాలలో ఈ భూభాగాన్ని భద్రపరచుకోవడానికి అంటే భద్రతా దళాలు ఉంటాయి. కానీ ఏ భూమి లేదు ఈరోజు ఈ లోకంలో, ఏ భూమి లేదు. ఈ లోక సంబంధమైనది కాదన్నప్పుడు దీన్ని భద్రపరచుకునే అవసరత ఎవరికి ఈ రాజ్యంలో అవసరం లేదు. ప్రియమైన వాళ్ళ, లోకరాజ్యాలలో జనులు ఎలా ఆస్తుల కోసం పోరాడుతూ ఉంటారు. కానీ దేవుని రాజ్యంలో జనులు ఎలాగుంటారో తెలుసా, ఆస్తుల కోసం పోరాడే వరకు ఉంటారండి. అవసరమైతే తన ఆస్తిని అమ్మి ఎదుటి వాళ్ళకి ఇచ్చేవాడుగా ఈ క్రీస్తు రాజ్యంలో వారసుడైన వాడు తన ఆస్తిని ఎదుటి వాళ్ళకి ఇచ్చేవాడుగా ఉంటాడు. ఇందులో స్థలాల గురించిన వివాదం ఎక్కడ లేదు. లోకంలో ఒకడు ఘనత కోసం పోరాడుతూ ఉంటాడు. కానీ యేసుక్రీస్తు రాజ్యవాసి ఎలాగుంటాడో తెలుసా, దేవుని ఘనత కొరకు ఎప్పుడూ పాకులాడుతూ ఉంటాడు. లోకరాజ్యాలలో పేరు కోసం ప్రాకులాడుతూ ఉంటాడు. ఇక్కడ దేవుని నామం కీర్తి చెందాలని ఈ లోకరాజ్యవాసి పోరాడుతూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళ, ఈ లోకరాజ్యంలో శత్రువులు ఉంటారు. శత్రువులను నాశనం చేయడానికి ప్రయత్నాలు కూడా ఉంటాయి. కానీ క్రీస్తు రాజ్యంలో శత్రువులు అనేవారే ఉండరు. ఎందుకంటే శత్రువులని మనం భావించలేదు. ఎందుకంటే వాళ్ళ పాపాలను మనం క్షమిస్తున్నాం, వాళ్ళ తప్పులను మనం క్షమిస్తున్నాం అంటే వాళ్ళ మీద అధికమైన ప్రేమను మనం చూపెడుతున్నాం. ఈరోజు దేవుడు మన పాపాలను క్షమించాడంటే దాని అర్థం ఏంటి, మన మీద అత్యధికమైన ప్రేమను ఎలాగైతే చూపెడుతున్నాడు. ఈరోజు మనం ఎదుటి వాళ్ళ మీద ప్రేమను చూపెట్టి వాళ్ళ తప్పులను మనం క్షమించగలుగుతున్నప్పుడు మనకు శత్రువులు ఎవరుంటారో చెప్పండి. శిలువ మరణాన్ని పొందుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి ప్రభువా అని వాళ్ళ మీద ప్రేమను చూపుతున్నాడంటే శత్రువుగా భావించలేదనేది అర్థం చేసుకోవాలి. లోకరాజ్యాలలో శత్రువు ఉంటాడేమో, కానీ ఈ రాజ్యంలో ఎవరికి శత్రువులు అనేవారు ఉండరు. ప్రేమ వాళ్ళ ఉండరు. ఇంకా చూడగలిగితే ప్రాణాన్ని పెట్టేవాడుగా ఉంటాడు. లోకరాజ్యాలలో ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని రాజ్యవాసి ప్రాణాన్ని వదులుకోవడానికి సిద్ధపడతాడు. కనుక దేవుని రాజ్యాన్ని లోకరాజ్యాన్ని మనం చూడగలిగితే లోకరాజ్యాల కన్నా అతీతమైనది దేవుని రాజ్యంగా మనకు కనబడుతుంది. ఇందులో ఎలాంటి పోరు, ఎలాంటి వాగ్వాదాలు ఇందులో ఉండవు. ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి రాజ్యవాసులు ఆయన కావాలని కోరుకున్నాడు. అందుకే లోకరాజ్యాలను ఏర్పాటు చేయడానికి మొదట ప్రజలు ఉంటారు, తర్వాత రాజు వస్తాడు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన ఈ లోకంలో ఉన్న వాళ్ళని ఎవరిని దేవుడి రాజ్యంగా వాసులుగా సెలెక్ట్ చేయలేదు. దేవుని రాజ్య వారసులు మీరు కావాలంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించమన్నాడంటే దాని అర్థం ఏంటంటే మారు మనస్సు పొందండి అని చెప్తున్నాడు. 2 రోజులుగా మనం మారు మనస్సు పొందితే ఎలాంటి ఫలితాలను పొందుతాం అనేది 2 రోజులుగా మనం వింటున్నాం. రాజకీయ పార్టీని మారిస్తే ఎలాగైతే ఫలాలు మారుతాయో ఈరోజు మీరు దయ్యం పార్టీలో ఉన్నవాళ్ళు క్రీస్తు పార్టీలోనికి రాగలిగితే మీ ఫలాలు అన్నీ మారిపోతాయి. ప్రేమ వాళ్ళ
మారిపోతాయి. మనస్సు మార్చుకోమని ఎందుకు చెప్తున్నాడంటే, మనస్సు మారితే ఏం మారుతుంది? మనస్సు మారితే ఏం మారుతుంది? క్రియ మారుతుంది. మనస్సుని ఎందుకు మార్చుకోమంటున్నాడు? మనస్సు మారితేనే క్రియ మారుతుంది. ఇప్పుడు వరకు దుర్మార్గులుగాను, వ్యభిచారంగాను, దొంగలంగాను ఉన్నాం. మనం క్రీస్తు రాజ్యానికి అర్హులంగా కావాలంటే మొదట మన మనస్సు మారాలి. మన మనస్సు మారితే అప్పుడు మనం ఎలాగుంటాం? ఆత్మ ఫలాలు మన జీవితాల్లో ఫలింపజేస్తాం ప్రియమైన వాళ్ళారా. అలా ఫలింపజేసిన వాడే దేవుని రాజ్య వారసుడు. అలాంటి వారినే దేవుడు కోరుకున్నాడు గనక ముందు రాజుగా వచ్చి తాను నిలబడి, ఆ రాజ్యవాసిగా తాను నిలబడి అనేకులను నిలబెట్టడానికి యేసుక్రీస్తు వారు ప్రయత్నం చేశారు. యథా రాజా తజా ప్రజ అన్నట్టు చెడు విషయాలకే కాదండి, మంచి విషయాలకు కూడా యథా రాజా తదా ప్రజ అనేది అర్థం పడుతుంది. యేసుక్రీస్తు వారు ఎలాగైతే తన పరలోక రాజ్య వాసిగా అర్హుడిగా ఎంచబడ్డాడో, ఈరోజు ఈ దేవుని రాజ్యవాసులుగా మీరు ఎంచబడాలంటే క్రీస్తు ఎలాగైతే బ్రతికాడో అలా మీరు బ్రతకగలిగితేనే ఆ రాజ్యవాసులుగా మీరు ఉంటారు. చూడగలిగితే మత్తయి సువార్త 19:27. మత్తయి సువార్త 19:27. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితము గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లనను. ఈ సందర్భాన్ని మనం చూడగలిగితే ధనవంతుడు ఒకడు ఉన్నాడు పైన. ఆ ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళడు అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎందుకంటే తన ధనాన్ని అమ్మి బీదలకు ఇమ్మన్నాడు. ఆయన విసుక్కుని యేసుక్రీస్తు వారి దగ్గర నుండి వెళ్ళిపోయాడు. ఆ సందర్భాన్ని ప్రస్తావిస్తూ శిష్యులు ఏమంటున్నారంటే, మరి మేము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాం కదా, మరి మాకేం దొరుకుతుంది అని అడుగుతున్నారు. ధనవంతుడు వచ్చాడు, పరలోక రాజ్యానికి నేను వెళ్ళాలంటే ఏం చేయాలన్నాడు. ధనాన్ని వదులుకోవాలన్నాడు యేసుక్రీస్తు వారు. కానీ వాడు ధనాన్ని వదులుకోలేదు. వెంటనే శిష్యులకు అర్థమైంది, మేము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాం కదా, మరి మాకేం దొరుకుతుంది అని అడుగుతున్నప్పుడు చివరి వచనంలో ఏమంటున్నారంటే చూడండి, ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడి ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరు ఎలా వెంబడించారు? సమస్తాన్ని వదిలిపెట్టి నన్ను వెంబడించారు కదా. వెంబడించిన మీకు 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. తర్వాత నా నామం నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రునైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. అన్నీ వదిలిపెట్టిన వాడు దేనికి అర్హుడిగా చెబుతున్నాడు? అన్నీ వదిలిపెట్టిన వాడు దేనికి అర్హుడిగా చెబుతున్నాడు? నిత్య జీవానికి అర్హుడుగా చెబుతున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఈరోజు మనం ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళం అన్నీ వదిలిపెట్టాం. సమయం వచ్చినప్పుడు వదిలిపెట్టడానికి సిద్ధపడుతున్నావా? దేవుని కార్యక్రమాన్ని జరిపించడానికి సమయం వచ్చింది, ఆ సమయంలో మనం వదిలిపెట్టడానికి ఇష్టపడుతున్నావా? వదిలిపెట్టడానికి ఇష్టపడిన వాడు లోక సంబంధి, వదిలిపెట్టడానికి ఇష్టపడిన వాడు దేవుని రాజ్య సంబంధి. దేవుని రాజ్య సంబంధి గనక లోకంలో ఉన్న జనాలు సంఖ్య పెరుగుతుంది గనక క్రీస్తు రాజ్యం విస్తరిస్తుందన్న మాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదు ప్రియమైన వాళ్ళారా. ఒకవేళ అలాగే లోకజనులే దేవుని రాజ్యం వారసులు అని అనుకుంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడూ అపవాదికి పాదాభివందనం చేసేవారు. కానీ ఆయన అక్కడ లోబడలేదు అంటే దాని అర్థం ఏంటంటే ఈ జనులను దేవుడు కోరుకోవట్లేదు, జనులలో మార్పును దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మార్పు ఎవరైతే వచ్చిందో వారు దేవుని రాజ్య నివాసులు అవ్వడానికి అర్హులుగా యేసుక్రీస్తు వారు ఎంచుతున్నారు ప్రియమైన వాళ్ళారా. మరి అలాంటి అర్హత మనలో ఉందా? అలాంటి అర్హతను సంపాదించడానికి ఈరోజు సంఘాలు ప్రయత్నించాలి. అంతేగాని తలకాయలు పెరుగుతున్నాయి కదా అని సంఘంలో చేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు. అలా తలకాయలను పెంచుకోవడానికి గారడీలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది క్రీస్తు సంఘం, క్రీస్తు రాజ్యవాసులు వారు కారు ప్రియమైన వాళ్ళారా, కారు. క్రీస్తు రాజ్య వారసులను తయారు చేయడానికి ప్రయత్నం చేయండి. చూడండి
ఎవరు అర్హులు చూడండి. లోకా సువార్త 12:32. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమే అన్నది. మీకు ఈ చిన్న మంద భయపడకండి, మీ తండ్రికి మీకు రాజ్యము ఇవ్వడానికి ఇష్టమై ఉన్నది. అయితే మీరేం చేయాలో తెలుసా? మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. మీరందరూ రాజ్యవాసులుగా అవ్వాలని మీరు కోరుకున్నారంటే, మీలో కోరిక ఉన్నదంటే, ఆ రాజ్య నివాసులు అయిన తర్వాత నిత్య జీవాన్ని పొందాలంటే ఈ భూమి మీద మీరు అన్నింటినీ వదులుకోవాలి. ప్రియమైన వారా, వదులుకోవాలి. అలా వదులుకున్న వాళ్ళే అపోస్తలులు కనబడుతున్నారు. అలా వదులుకున్న వాళ్ళే మొదటి శతాబ్దపు క్రైస్తవులు కనబడుతున్నారు. మరి ఈరోజు క్రైస్తవుల్లో కూడగట్టుకునే వాళ్ళే కనబడుతున్నారు. కానీ ఎవడు ఇచ్చి ప్రభువు మెచ్చే ఆ స్థితిని పొందినట్లుగా ఎవరిని మనం ఈరోజు లోకంలో సమాజంలో చూడలేదు. కనుక ఇలాగ చేసి క్రైస్తవులను అని చెప్పుకుంటే ఆ నామానికి అపకీర్తిని తెచ్చేవారంగానే మనం ఉన్నాం. కనుక క్రీస్తు నామానికి అపకీర్తి కలగకుండా, దేవుని నామానికి అపవాదు రాకుండా ఉండాలి అంటే క్రీస్తు నడిచినట్లుగా మనం ఈ భూమి మీద మనం నడవగలగాలి. ప్రియమైన వాళ్ళ అలా నడవగలిగితేనే క్రీస్తు రాజ్య వారసులంగా మనం ఉండగలుగుతాం. అలా ఉండగలిగితే నిత్య జీవాన్ని ఆయన మనకు ఇస్తానన్నాడు. 2 రోజులుగా మనం అదే వింటున్నాం. 2 రోజులుగా మనం అదే మాటను వింటున్నాం. ఆయుష్ తగ్గడానికి ఏది కారణం అవుతుంది? మీ పాపం కారణం అవుతుంది. ఆ పాపాన్నే మీరు వదులుకోగలిగితే, ఆ పాపపు క్రియలను మీరు వదులుకోగలిగితే, అంటే మారు మనసు మీరు పొందగలిగితే దేవుడు ఏమన్నాడంటే మీకు నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. కనుక దేవుని రాజ్య వాసులుగా మీరు ఉండాలి అంటే మొదట మీరు మారు మనసు పొందాలి. మారు మనసు పొందారన్నది ఎలా తెలుస్తుంది అంటే మీరు క్రియలలో మార్పు కనబడుతుంది. మొదట దుష్టక్రియలుగా ఉంటాయి, ఇప్పుడు దైవ క్రియలుగా ఉంటాయి. దైవ క్రియలు ఎప్పుడైతే మీలో కనబడ్డాయో దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందిస్తాడు. మిమ్మల్ని ఆయన రాజ్య వారసులుగా చేసి ఆ నిత్య జీవాన్ని మీకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన వారలారా, కనుక క్రీస్తు రాజ్య వారసులుగా ఉండడానికి, అర్హతను సంపాదించుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాకృపానిధి, మమ్మల్ని నించోబెట్టి మరి కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. వినబడిన మాటలు మా హృదయాల్లో ఫలించగలిగేటట్లు సహాయం తెచ్చండి. మరి తదుపరి మాట్లాడిన దైవజనులకు మీ కృపను అనుగ్రహించండి. అమూల్యమైన మాటలు మా జీవన పడగలిగేటట్లు సహాయం దయచేయండి. ఈ 3వ దిన సభను కూడా పూర్తిగా మీకు మహిమకరంగా జరిగించుకున్నామని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.